అప్డేట్ అవ్వాలి, ఆ! తప్పకుండా అవ్వాలి. ఓకే. కస్టమర్‌కు మనము ఈరోజు ఇచ్చిన కన్నా బెస్ట్ రేపు ఇవ్వాలి. హ్మ్. అలా ఇస్తేనే మనం పాటి ముంగలికెళ్ళగలుగుతాం. కోళ్ళ షెడ్‌కి ఎంత ప్రైస్ అయ్యుండొచ్చు సార్? ఇది నమస్తే. హాయ్, హలో మిత్రమా! నేను మీ సురేష్. సో, ప్రెజెంట్ మనం వచ్చేసి ఇక్కడ జేఎస్ఎస్ ఇంజినీరింగ్ దగ్గరలో ఉన్నామండి. చూసుకోవచ్చు మన ముందు ఒక 2 షెడ్‌లు కన్‌స్ట్రక్షన్ చేసున్నాయి. చిన్నపాటివి. అంటే పైన జీవాలు, కింద కోళ్ళు. అలాగే ఇక్కడ చిన్నపాటి కోళ్ళకి కూడా సెటప్ చేసి షెడ్ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఎంత పొడవులో ఉన్నాయి, ఎన్ని జీవాలు పడతాయి, ఎన్ని కోళ్ళ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒక్కసారి మీ లొకేషన్ డీటెయిల్ చెప్పండి సార్. మా లొకేషన్ వచ్చేసి ఇది మైలార్దేవపల్లి, రాజేందర్ నగర్, కాటేదాన్, హైదరాబాద్‌లో ఉంటది. హుహు. సో, మనం ఇంతకుముందు కూడా వీడియో చేసాము. చేవల్ల వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సేమ్ టైప్‌లో చిన్నపాటి షెడ్ నిర్మించారు. సరే అడుగుదాం సార్. ఎట్లా ఈ 2 షెడ్‌లు నిర్మించడానికి గల కారణం ఏంటి సార్ చిన్నగా? అది ఆర్డర్ వచ్చింది. ఓకే. చిన్నది ఒకటి ట్రయల్ కోసం చేయండి సార్ అంటే చేసినాము. హుహు. ఎక్కడ ఏ రైతు ఆర్డర్ తీసుకున్నారు సార్? ఇక్కడే సిటీలోనే ఉంది. సిటీలోనేనా? సార్ ఇది ఎట్లా ఏంది ఒకసారి డీటెయిల్ చెప్పండి ఒకసారి. ఇది కోళ్ళ కోసం ఉంది. హ్మ్. దీంట్లో 4 పార్టిషన్స్ ఉన్నాయి. ఆహా! ఓకే. 4 రకాల జీవాలు పెట్టుకోవచ్చు. హుహు. చిన్న చిన్నవి చాలా మందికి ఉంటుంది. నాకు గుడ్ల కోసం కోళ్ళు కావాలి, ఓకే. కోసుకు తిన్నికెళ్ళే కోళ్ళు కావాలి, ఎక్కడ వెచ్చాలి. ఆహా! ఇప్పుడు ఆ ఇంటికి ఆడిస్తేనేమో కుక్కలు, పిల్లిలు హ్మ్. అవి దాడి ఉంటాయి. ఓకే. అవి చిన్న పిల్లలు పట్టుకెళ్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు తెచ్చి కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. సెక్యూర్ కోసం బాగుంది. ఇది లాక్ అండ్ కీ ఉంది, ఆహా! డోర్ ఉంది బాగా. ఓకే. ఇది అంత చిన్న పిల్ల కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. పైన షీట్ కూడా వేసేట్టున్నారు కదా? అయినా ఇది వర్షాకాలం, ఎండాకాలం అవన్నీ ప్రొడక్షన్ ఉండాలి కదా. ఆహా! ఓకే. సేమ్ దానికోసం కింద పెట్టాం. కూడా ఇది కింద, ఇది కింది దానిపైన ఇది వేస్ట్ పడకూడదని ట్రే పెట్టినాము. ఓకే. ఓకే. ట్రే ఈ పెట్టారు. ట్రేలో ఒక కాగితం వేసుకుంటే రోజుకు ఆ కాగితం తీసి పారేయచ్చు. ఆహా! ఓకే. సో, నార్మల్‌గా ఈ పొడుగు వెడల్పు ఎంత ఉంది సార్? ఇది 6 అడుగులు పొడుగు ఉంది, వెడల్పు 2 ఉంది, హైట్లో వచ్చేసి 4.5 ఉంది. ఆహా! ఓకే. చిన్నపాటి కోళ్ళ షెడ్‌కి ఎంత ప్రైస్ అయ్యుండొచ్చు సార్? 26,000 అయింది. ఆహా! విత్ మెటీరియల్‌తోని అంతా. ఇప్పుడు రెడీ టు యూజ్ 24,000 ఇస్తే దీన్ని ఇచ్చేస్తాం. ఆహా! సో, నెక్స్ట్ ఇదొద్దాం సార్. ఒకసారి దీని సెటప్ చూస్తే బాగుంది సార్. చిన్నగా అయినా గానీ చూడడానికి బాగా అట్రాక్టెడ్‌గా ఉంది. ఒక్కసారి ఎట్లా దీని గురించి డీటెయిల్ చెప్పండి. బాగుంది. రైతు ఆలోచన అంటే చూసినటువంటి పెద్ద షెడ్‌ని చిన్న షెడ్ చేసుకున్నాడు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు చాలా మంది దగ్గర పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి. అవును. వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ వాళ్ళకు పనిచేసేటోళ్ళకు గొర్రెలు తెచ్చిస్తే చనిపోతున్నాయి, కోళ్ళు తెచ్చిస్తే అవి ఎవడో పట్టుకెళ్తున్నారు, కుక్కలు తినేస్తున్నాయి అని కంప్లైంట్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ కోసం ఇది మంచి ఒక ఆపర్చునిటీ ఉంది. ఆహా! ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడిక్కడ బయటికి కొనకుండా ఓకే. 10-20 జీవాలు వాళ్ళ సొంత కోసం పెట్టుకోవచ్చు. హుహు. ఇది కోళ్ళు వాళ్ళకు 100 లోపు కోళ్ళు వస్తాయి. 100 లోపు కోళ్ళొస్తాయి. కోళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళ కోడి గుడ్లు కానీ, వాళ్ళ కోసుకు తిండి కన్నా కానీ ఎప్పటికీ ఒక పార్టీ ఉంది అంటే వెళ్ళండి ఫామ్ హౌస్కి అన్నట్టుగా ఇది ఫామ్ హౌస్ మోడల్. ఇది నార్మల్‌గా పైన ఎన్ని జీవాలు పడుతుండదు సార్? పైన ఇది 12 నుంచి 15 వరకు రావచ్చు. 12 నుంచి 15 మామూలు పొడవు, వెడల్పు, హైట్ ఎట్లా ఉంది? 10x10 సైజు ఉంది. పైన కూడా కింద కూడా 10x10 సైజు ఉంది. కోళ్ళకు కూడా 10x10, గొర్రెలకు కూడా 10x10. కింద హైట్ నుంచి వచ్చేసి 12.5 ఉంటుంది. 12.5 ఉంటుంది. ర్యాంప్ పైకి ఇది ర్యాంప్ ఉంది. ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ర్యాంప్ అక్కడ వచ్చింది. ఆహా! ఓకే. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఈ ర్యాంప్ అక్కడ బిగిస్తాము. ఆహా! ఓకే. సైట్ లో. ఇప్పుడు రైతు తన ఫామ్ తీసుకోవాలంటే మరి ఎట్లా, మరి ఇంత పెద్ద మోసుకోవాలి? ఇది మొత్తం డిస్మెంటల్ అయితే నడబోల పైన ఉంది మొత్తము. మొత్తం నడబోలు. 1 గంటలో ఇప్పేస్తాం ఇది. ఆహా! ఓకే. మొత్తం 1 గంటలో ఇప్పేసి ఒక చిన్న బండిలో వెళ్ళిపోతుంది. చిన్న బండిలో మళ్ళీ అక్కడ పోయి నడబోలు బిగిస్తే అయిపోయి. ఎక్కడ అంటే నడబోలే ఉన్నాయి మొత్తం. ఎక్కడ వెల్డింగ్ దానికి పర్మనెంట్ వెల్డింగ్ లేదు. ఆహా! ఇప్పుడు నార్మల్‌గా దీనికి వాడిన మెటీరియల్ మళ్ళీ అపోలో ఉన్నాయి. ఈ పైపులు మొత్తం అపోలో ఉంటాయి దీంట్లో. ఓకే. ఆహా! ఈ మంచి జాలి కూడా ఒక మంచి స్టాండర్డ్. ఇగో అక్కడ గ్రీన్ ఇది ఉంది చూడు. ఓకే. జిఐ జాలి కనిపిస్తుందా? ఆ మిగిలిన జాలి అది. ఓకే. తెల్ల కలర్ది. సో, పెయింట్ కూడా మొత్తం మీరే రైతుకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చారు. ఇది ప్రైమర్ ఇస్తాం, పెయింట్ ఇవ్వము. ఓకే. ప్రైమర్ వచ్చేసి మనకు ఏషియన్ పెయింట్ ది వాడతాం. అక్కడ డబ్బు ఉంది చూడండి, ఎల్లో కలర్ ఏషియన్ పెయింట్ రాసింది దానిపైన. అది లోకల్ ప్రైమర్ వాడము. సో, నార్మల్గా ఈ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రైతుకి ఎంత ఖర్చు వచ్చింది మరి? ఇప్పుడు దీనికి వచ్చేసి 1,65,000 వచ్చింది. 1,65,000 రూపాయలు విత్ మెటీరియల్ తోనే మొత్తం. దీంట్లో జిఎస్టీ, ట్రాన్స్పోర్టేషన్ ఎడిషనల్.
అడిషనల్. సో చూసుకోవచ్చు మనకు సార్ అయితే ఈ విధంగా జావీద్ సార్ అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో ఇంకా మనం పూర్తి వివరాలు కూడా మనం పైన ఆఫీస్‌లోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. ఇట్లా చాలా మంది రైతులు కూడా కొత్తగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, లేదు మాకు ఇట్లా ఈ మోడల్‌లో కావాలనుకుంటే మీరు ఎట్లా సజెషన్ ఇస్తున్నారు? అసలు ఇట్లా ఏం చెప్తున్నారు రైతులు ఎవరైనా కొత్తగా షెడ్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే? ఇప్పుడు మా దగ్గర వాళ్ళు ఇక్కడ ఆఫీస్‌కొస్తే ఇవన్నీ డ్రాయింగ్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే. ఆ డ్రాయింగ్స్‌ని బట్టి వాళ్ళ సైజ్‌ని బట్టి డ్రాయింగ్ మారుతూ ఉంటది. వాళ్ళు కొంచెం ఇది ఒక మోడల్ డ్రాయింగ్ చూసినా కూడా వాళ్ళకు 80% అర్థమైపోతుంది. అదే దాని తర్వాత దానిలో ఏమైనా మార్పులు ఉంటే కూడా చేసుకోవచ్చు. అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళకి కొటేషన్ ఇచ్చి వాళ్ళకు మనము వర్క్ స్టార్ట్ చేస్తాం. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. సార్ మేము ఒక మోడల్ షెడ్ చూపిస్తాం సార్, తర్వాత మాకు నచ్చితేనే మేము చేసుకుంటాం అని ఇట్లా అంటారు కదా సార్. మీరు ఎట్లా వాళ్ళకి ఏ విధంగా సజెషన్ చేస్తారు ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి? ఇప్పుడు మా దగ్గర మోస్ట్లీ చాలా మటుకు షెడ్లు వేసినాము. ఓకే. చాలా ఏరియాస్ లో ఉన్నాయి. మోస్ట్లీ ఒకవేళ అనంతపూర్ అంటే అనంతపూర్ నియర్ బై లో ఉన్న అక్కడ పంపిస్తాము. గుంటూరు ఉంటే ఇక్కడ పంపిస్తాము. విజయవాడ అంటే ఇక్కడ పంపిస్తాము. ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసి అచ్చంపేట ఉంది, ఇక్కడ చెవెళ్ళ ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా మంది రైతులు ఏంటంటే అసలు ఎంత పడుతుంది ధర, మేము కూడా చిన్నపాటు వేసుకోవాలనుకుంటే స్క్వేర్ ఫీట్ ఎంత తీసుకుంటారు, మేము ఎట్లా నమ్మొచ్చా లేదంటారు, మీరు ఏమంటారు సార్? ఇప్పుడు దానికి అన్నిటికీ సైజు మారినప్పుడు రేటు తప్పకుండా మారుతుంది. ఓకే. ఎందుకంటే చిన్నగా ఉంటే కాస్ట్ పెరుగుతుంది, పెద్దగా ఉంటేనేమో కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకే వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన దానికన్నా ఇప్పుడు వాళ్ళు మన దగ్గర అడిగితే ఒక మంచి సలహాలు ఇవ్వచ్చు. ఇది కాదు సార్, ఈ సైజు వాడుకోండి, మీరు ఇన్ని జీవాలు ఉంటే ఈ సైజు వాడుకోండి అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామందికి అసలు తెలియదు ఎంత స్క్వేర్ ఫీట్ వేసుకుంటే ఎన్ని జీవాలు వస్తాయి. అది అందుకే మన దగ్గర షెడ్ చాలామంది సైజు చెప్తే మనం ఏమంటామంటే, మీరు సైజు చెప్పకండి సార్, మీరు జీవాలు చెప్పండి, మీకు ఎన్ని జీవాలు కావాలో దాన్ని బట్టి మనం షెడ్ సైజు మనమే డిసైడ్ చేసి ఇస్తాం. సరే, ఇంకోటి మెయిన్గా ఏంటంటే మీరు అప్పుడు కడుతున్నటువంటి షెడ్కు ఇప్పుడు కడుతున్నటువంటి షెడ్స్కి ఏమైనా మాడిఫికేషన్స్ ఎట్లా ఏమైనా చేస్తున్నారా? ఎప్పటికైతే ఉంటాయి. అది అప్గ్రేడ్ తప్పకుండా ఉండాలి. మీరు ఒక పాత బండి చూశారేమో, లాస్ట్ 15 years బ్యాక్ వచ్చిన కార్లో అసలు ఏసీ లేకుండే, పవర్ స్టీరింగ్ లేకుండే, విండోస్ లేకుండే. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత చేయి నుంచి లేపే విండో వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ విండో వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు సన్ రూఫ్ వచ్చింది. మళ్ళీ ఇంకేం దీంట్లో మార్పులు రావాలి కదా. అది రాకపోతే నేను వెనకకి అయిపోతాను. అంటే నా అంత పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి నాకు లాభం ఏంటి చెప్పండి. అప్డేట్ అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. కస్టమర్కు మనము ఈ రోజు ఇచ్చిన కన్నా బెస్ట్ రేపు ఇవ్వాలి. అలా ఇస్తేనే మనం ముంగలికి వెళ్ళగలుగుతాం. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైనా షెడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి? నడుస్తుంది. 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఎక్కడ సార్ నార్మల్? ఇప్పుడు ఒకటి అచ్చంపేట అయిపోయింది పూర్తిగా, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకోటేమో మాల్లో ఉంది, ఇంకోటేమో ఏలూరు విజయవాడ దాటినాక, ఇంకోటేమో సిద్దిపేటలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ, ఇప్పుడు మన మహారాష్ట్రలో కూడా నడుస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు 2 సైడ్లు వచ్చినాయి. ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ నుంచి అసలు మీరు ఏం చెప్తారు ఫైనల్గా? కన్స్ట్రక్షన్ చేయకముందు ఫస్ట్ డిసైడ్ చేయండి దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, అది ముఖ్యం. నా దగ్గర డబ్బులు ఉంటాయి, నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా, షెడ్ రెడీ అయితే జీవాలు వచ్చేస్తాయి, కానీ అవి మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి. మేనేజ్మెంట్ స్ట్రాంగ్ లేకపోతే ఆ బిజినెస్ ఎవరు కాపాడలేరు. మనం సొంత కాపాడేటట్టు అయితేనే ఆ రంగంలోకి దిగాలి. సో సార్ అయితే మనకు మెయిన్గా ఇది చెప్తున్నారు. మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పై నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్ చెప్పండి సార్. మన దగ్గర చాలామంది అడుగుతారు, సార్ ఇప్పుడు ఓన్లీ సలాలు ఇస్తాము, కావాలంటే డ్రాయింగ్ ఇస్తాము, కావాలంటే రో మెటీరియల్ ఇస్తాము, మనమే షెడ్ వేస్తామని చెప్పాము. ఎందుకంటే ఆ మోనోపోలీ తెంపేసాం మనం. ఈ చాలా మంది ఏం చెప్తా, అది మా డిజైన్ ఉంది సార్, అది మనమే వేస్తాము, వేరే వాళ్ళకి ఇవ్వము, అట్లా లేదు. మనకు సమ్ అమౌంట్ ఇస్తే డ్రాయింగ్ ఇచ్చేస్తాము. ఇప్పుడు మెటీరియల్ కూడా మీకు ఎక్కడ తిరగకుండా 1 షాట్లోనే ఇచ్చేస్తాము. ఒకటే బండిలో మొత్తం మెటీరియల్ మార్కెట్ రేట్లో ఉన్న రేటుకే ఇచ్చేస్తాం. అది కూడా మా ఫెసిలిటీ మా దగ్గర ఉంది. మీరు అక్కడ ఇనుప కోసం ఒక చోటు,
ప్యాలెట్ కోసం ఒక చోటు, రేకుల కోసం ఒక చోటు తిరిగే అవసరం లేదు. ఫీడింగ్ ట్రే ఒక సైడ్లో, ఇది ఒక సైడ్లో అన్ని ఉంటాయి కదా. అవును. ఆ 10 ఐటమ్స్ మొత్తం మా వన్ షాట్లోనే వచ్చేస్తాయి, ఒకటే కొటేషన్లో ఇచ్చేస్తాం. ఓకే ఓకే. ఆ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది. మీ దగ్గర ఒక మంచి ఫెబ్రికేటర్ ఉన్నాడంటే ఆ డ్రాయింగ్ తీసుకొని ఆయననే మంచి షెడ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఓకే ఓకే. ఆ ఫెసిలిటీ ప్యాలెట్స్ కానీ, ఉట్టి ప్యాలెట్స్ కావాలన్నా కూడా ఇస్తాం.